ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరం నవంబర్ 21వ తేదీ అనగా శుక్రవారం రోజు ఈ వృషభ రాశి వారికి జాతక ఫలితాల ప్రకారం అసలు ఏం జరగబోతుంది, మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏం వార్తలు వినబోతున్నారు అనే అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒక స్త్రీ వలన మీ జీవితంలో ఏం జరగబోతోంది, రాబోయే రోజుల్లో మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలు కూడా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళితే ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక ఈ రాశి వారు అలంకార ప్రియులని చెప్పుకోవచ్చు. ఎక్కువగా అందం పైన ఆసక్తి అనేది ఉంటుంది. అలాగే వీరికి తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు. ఏదైనా సరే పని మొదలు పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించి ఏదైనా సరే పని మొదలు పెడుతూ ఉంటారండి ఈ రాశి వారు. ఆ పని మొదలు పెట్టినాక అది పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. అలాగే ఈ రాశి వారు 10 మందిలో తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరేజీ వేసుకుని వాటిని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంత ప్రాధాన్యతనిస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. స్నేహితులు కష్టంలో ఉన్నప్పుడు మాట సలహానే కాకుండా అవసరమైతే ధనం సలహా, అంటే ఎవరికైనా సరే ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు నేనున్నాను అనే భరోసా ఇస్తూ వారికి తగ్గట్టుగా వారికి కొంచెం తోడుగా నిలబడి ఏదైనా సరే చేయడానికి ముందుంటారండి ఈ రాశివారు. అలాగే వీరికి జీవితం ప్రారంభంలో కలిగినటువంటి అపజయాలని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా మీకున్నటువంటి ఆలోచనలతో మీరు ముందుకు సాగి మంచి విజయాలని మీరు సాధించగలుగుతారు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి జాతకం ప్రకారం ఈ 2025 సంవత్సరం నవంబర్ 21వ తేదీ అనగా శుక్రవారం రోజు వీరి యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలం నుంచి మీ యొక్క కుటుంబ సభ్యులు మీ దగ్గర ఒక విషయాన్ని దాచి ఉంచారు. అయితే అటువంటి ఒక పచ్చి నిజం మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టు కావచ్చు, లేదంటే మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ సంతాన పరంగా కావచ్చు, ఇలా ఎవరైనా సరేనండి నిజము అనేది మీకు తెలియబోతుంది. కానీ వారు మీ మంచి కోరే ఆ విషయాన్ని దాచిపెట్టారు అని తెలుసుకుని ఆ విషయం మీరు తెలుసుకుని మీరు కాస్త కూల్ అవుతారు. అయితే ముఖ్యంగా ఆ నిజం అనేది మీ కుటుంబ సభ్యులకు సంబంధించి అయి ఉండొచ్చు. మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక దారుణమైనటువంటి నిజాన్ని తెలుసుకునే సందర్భాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి ఒక పచ్చి నిజం తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఈ నిజం మిమ్మల్ని ఆందోళనకి గురి చేసే నిజం అయినప్పటికీ కూడా మీరు మనసు పెట్టి ఆలోచించండి. అలాగే మానసికంగా మీరు ఒత్తిడికి గురి కాకుండా ఆలోచనతో నిర్ణయం అనేది తీసుకోండి. ఖచ్చితంగా మీకు శుభదాయకమైనటువంటి ఫలితాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా ఈ రాశివారికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు పరిశీలించినట్లయితే గనుక కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించే స్నేహవర్గం కూడా వీరికి ఉంటుంది. అంటే స్నేహితులలో అటువంటి వారు కూడా ఈ రాశివారికి ఉంటారు. అలాగే ఈ రాశి వారిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. వీరి యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనల పట్ల వీరి స్వభావమైనటువంటి భావాల పట్ల అందరూ ఆకర్షితంగా ఉంటారు. అలాగే వీరికి విశాలమైనటువంటి భావాల పట్ల అందరూ కూడా ఆకర్షితమవుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ కూడా చెరిగిపోదనే చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఏదైనా సరే పని మొదలు పెడితే ఖచ్చితంగా దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కానీ ఆ పనుల్లో కొంచెం ఆలస్యం జరగవచ్చు, కానీ అనుకున్నంత విజయాల్ని మాత్రం ఖచ్చితంగా సాధించగలుగుతారు. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటాయి. జీవితంలో వీరు కొన్ని సందర్భాల్లో ఎక్కువగా నాయకత్వ సందర్భాలని ప్రదర్శించి అలాగే అందరిపైన అధికారాన్ని ప్రదర్శించి 10 మందిలో మీరు నిందపడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకానొక సందర్భంలో వీరు ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు కూడా వస్తూనే ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే గనుక చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో ఎవరైతే ప్రయత్నాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. నిరుద్యోగుల యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పుకోవాలి. మంచి ఒక ఉద్యోగ అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఒక కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మీ తోబుట్టువు కానీ లేదా మీ బంధువులు కానీ లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానివ్వండి, మీ వదిన మీ మరదలు ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ ఒక రకంగా ఒక మంచి అవకాశము మీకు వారి ద్వారా లభించబోతుందని చెప్పుకోవాలి. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క జీవితాల్లో కష్టాలు అనేవి ఒకే రకంగా ఉండవు. ఒకరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఒకరికి
మానసిక సమస్యలు ఉండొచ్చు, లేదంటే అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఇలా ఏ విధంగా అయినా సరే ఎవరి జీవితంలో వారికి సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి. ఇలా ఎవరికి ఏ సమస్య ఉందో మనం చెప్పలేం కాబట్టి ఎదుటి వారికి ఏ సమస్యలు లేవు, వారు చాలా నవ్వుతూ సంతోషంగా ఉన్నారు అని మాత్రం మీరు అనుకోవద్దు. ఎవరి సమస్యలు అనేవి వారికి ఉంటూనే ఉంటాయి, ఎవరి బాధల్లో వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఇలా అనుకుంటూ బాధపడుతూ అన్ని కష్టాలు నాకే వచ్చాయని మాత్రం మీరు దిగులు చెందకండి. మీరు మానసిక ధైర్యాన్ని అధికంగా కలిగి ఉండాలి. ఈ విషయాన్ని మీరు గమనించి జీవితంలో ముందుకు సాగాలి. మానవ జీవితంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. అయితే మీరు గతంలో పడినటువంటి కష్టాలకి ఇప్పుడు సుఖం లాభం అనేది లభించబోతుందని చెప్పుకోవాలి. ఈ యొక్క రాశివారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీకు ఇచ్చినటువంటి పని నెరవేరించడంలో మీకు బాధ్యత చాలా సర్వసాధారణంగా ఉంటుంది. అయితే మీకు ఎన్నో మంచి లాభాలు కలగడానికి ఆ స్త్రీ మీకు ఒక కుటుంబ సభ్యురాలైనటువంటి ఆమె ఎవరైనా సరే తన పట్ల మీరు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి. అలాగే మీ కెరియర్ పట్ల మీరు అందుకున్నటువంటి విజయాల పట్ల తన యొక్క పాత్ర చాలా కీలకమైనది అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు. అయితే ఈ రాశి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే గనుక మీ పైన నరదృష్టి ప్రభావం అనేది అధికంగా కనిపిస్తుంది. అంటే మీరు జీవితంలో ఎదుగుతుంటే చూసి వారవలేని వారు కొంతమంది ఉన్నారు. అలాగే మీ మాట తీరు మీ పనితీరు పట్ల అందరూ ఆకర్షితులై మిమ్మల్ని మెచ్చుకుంటున్నా మిమ్మల్ని ఆకర్షితులైనా సరే వారు చూసి వారవలేకపోతున్నారు. మిమ్మల్ని మెచ్చుకుంటున్నా మిమ్మల్ని పొగుడుతున్నా సరే వారు మిమ్మల్ని చూసి వారవలేకపోతున్నారు. అందుకోసం మిమ్మల్ని మీ పైన కుట్ర చేసే అవకాశం కూడా ఉంది. వారు మిమ్మల్ని 10 మందిలో బ్లేమ్ చేయడానికి మీ పైన ఏదో ఒక అవకాశం దొరకపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎటువంటి అవకాశాన్ని వారికి ఇవ్వకండి. మంచి స్నేహితుల్ని ఎంపిక చేసుకోవడంలో అంటే మీరు మంచి స్నేహితుల్ని చేసుకునే విషయంలో మీకు చాలా జాగ్రత్త అనేది చాలా అవసరమండి. ఎవరిని పడితే వారిని స్నేహితులుగా ఉంచుకోవడం ద్వారా మీ పర్సనల్ విషయాలు వారితో మీరు చెప్పుకోవడం ద్వారా జీవితంలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఈ యొక్క అంశంలో కూడా ఈ రాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ముఖ్యంగా రేపటి రోజున ఈ రాశి వారికి వీరి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే గనుక రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్న వారికి అకస్మాత్తుగా రాజకీయ అవకాశం అనేది చేకూరుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను పై స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నేతల ద్వారా మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు కాస్త సమయాన్ని గడిపే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే చిన్న చిన్న ఒడిదుడుకులు మాట పట్టింపులు కూడా మీ మధ్య ఉత్పన్నం కాబోతున్నాయి. మనస్పర్ధలు వస్తాయి. మాట పెరిగి గతాన్ని గురించి మాట్లాడుకుంటూ ఒకరినొకరు నిందించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా మీకు తగిన జాగ్రత్తలు చాలా అవసరం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా మీ యొక్క నవంబర్ 21వ తేదీ శుక్రవారం రోజు మీ జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఖచ్చితంగా శివారాధన చెయ్యాలి. హనుమాన్ చాలీసాను ప్రతినిత్యము పఠించండి. ప్రతికూలతలు సైతం అనుకూలంగా మారడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే శుభదినం ఉన్నటువంటి మంగళవారం రోజున హనుమంతుల వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించుకోండి. పేదవారికి అన్నదానం చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. గోమాతకు సేవ చేసుకోండి. అలాగే గోమాతను ఆరాధించడం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి శుక్రవారము కూడా సంధ్యావేళలో లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు అనేవి అన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యులలో ఏవైనా సరే గొడవలు సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల మీరు అత్యద్భుతమైనటువంటి ఫలితాలని ఖచ్చితంగా చూస్తారు. అలాగే మీ యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఏవైనా సరే రాకుండా ఉండడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.